మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ దేశం బాగుండాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ఉండాలని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి గాని కాంగ్రెస్ పార్టీకి గాని ఓటు వేస్తే దేశాన్ని దోచుకుంటారని పేర్కొన్నారు. కేసీఆర్ మాట నమ్మి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మీ ఓటు బుడదలే వేసినట్టేనని, కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్టేనని, వాళ్ళు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తారని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పదమూడవ తారీఖు నాడు అందరూ ఎక్కడ పోకుండా మీ ఓటు ఢిల్లీకి తీసుకొస్తాను, రోడ్లో తీసుకొస్తాను, డెవలప్మెంట్ తీసుకొచ్చే ప్రసక్తి లేదు. ఒకనాడు కేసీఆర్ నమ్ముకుంటే నట్టగా ముచ్చిండు, నాలుగు ఎట్లా ఇబ్బంది పెట్టిన మీరు కళ్ళాలు చూసి ఇవాళ వాళ్ళది ఇక్కడ లేదు, నా అక్కడ కూడా లేదు. కాబట్టి ఇవాళ కారు గుర్తుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఆయన భాషలో ఆయన మాటలు చెప్పాలంటే బురద గుంటలు వేసినట్టే. కాబట్టి ఆయన ఓటేసే పరిస్థితి. ఇక రెండవ పార్టీ ఉన్నది, అది కాంగ్రెస్ పార్టీ. మొన్ననే వేసినాం. ఆయన మాయల మాటలు విని 2500 రూపాయలు మహిళలకు నెల ఇస్తారట, రేషన్ కార్డు వద్దరట, డబ్బులు పెట్టుకుని ఇస్తారట, పిల్లలకు నౌకలు వస్తాయట, రైతులు రుణమాఫీ చేస్తారట. ఇవాళ ఆటో నడిపే వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తారట. ఇన్ని రకాల హామీలు ఇచ్చారు. నేను అడుగుతున్నావా, ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప నీ చెప్పిన దాంట్లో ఎవరైనా ఇచ్చిందా? ఇవ్వకపోతే ఏమంటుంది తెలుసా? జీతాలు ఇవ్వడానికి పైసలు లేవట, బిల్లులు పే చేస్తలేరు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ముసుగుల పండుగ ముందుంది, మా ప్రజలకు అనేక రకాల అబద్ధాలు చెప్పి నువ్వు ఓట్లేసుకొని గద్దెక్కినావు బాబు. కేసీఆర్ ఎట్లయితే మాటలు చెప్పి కాలం గడిపిండో, ఆయన కాలగర్భం గడిపిండో, నీవు కూడా చెప్పిన మాటలు అమలు చేయకపోతే నీ గతి కూడా గంతే కాబోతుంది. అది మర్చిపోకు. కానీ నరేంద్ర మోడీ గారిని మీరు ఆశీర్వదించండి. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్టు రావాలన్నా, నేషనల్ హైవే నిర్మాణం కావాలన్నా, పిల్లలకు నౌకలు కావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా చేసే బిడ్డ మొన్ననే వచ్చిపోయాడు.